Hi viewers, hello, namaste, welcome to Jaya TV. ఈ రోజు జయామి కోసం ఓపెన్ లేఅవుట్స్ వెంచర్స్ కాకుండా ఇమిడియట్ గా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అనువుగా ఉన్న ఓపెన్ ప్లాట్ ని మీకు ప్రెజెంట్ చేస్తుంది. ఈ యొక్క ప్రాపర్టీని డైరెక్ట్ ఓనర్ ప్రమోట్ చేయించుకుంటున్నారు. అయితే ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసరికి లొకేషన్ ఐఎస్ సదన్ దగ్గరలో ఉన్న వినయ్ నగర్ కాలనీకి పక్కనే ఇంద్రప్రస్థ కాలనీ ఉంది. చూడండి, అదే ఈ యొక్క కాలనీ అనమాట. కాలనీ అయితే చాలా బాగుంది. పెద్ద పెద్ద ఇల్లులు, వైడ్ రోడ్స్ అండ్ గ్రీనరీతో చాలా అందమైన కాలనీ ఇళ్ల మధ్యలో ఈ యొక్క ప్లాటే వేకెంట్ గా ఉంది. ఆ ఒక్క ప్లాటే సేల్ కి వచ్చింది. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. ఎవరికి ఎలాంటి కమిషన్స్ లాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్దర్ గా ఈ యొక్క ప్లాట్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వెల్ వ్యూవర్స్, మీకు చూపిస్తా అన్న ప్లాట్ ఇదే అండి. ఈ ప్లాట్ చూడండి, పక్కన రెండు కూడా ఇల్లు ఉన్నాయి, చుట్టూరుగా కూడా ఉన్నాయి. ఈ లేన్ లో వచ్చేసరికి ఇది ఒక్క ప్లాటే వేకెంట్ గా ఉంది. సో ఇక్కడ ఇంత ఎత్తు వరకు మనకి బేస్మెంట్ వేసేసారు. సో లోపలికి వెళ్ళడానికి లేదు, కాకపోతే ఇదంతా కూడా ఓపెన్ ప్లాట్. దీని డైమెన్షన్ వచ్చేసరికి 36x50 డైమెన్షన్ అండి. వెస్ట్ ఫేజింగ్ ప్లాట్ ఇది. 200 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ నంబర్ వచ్చేసరికి 188. ఇటు 187 అటు 189 ఫుల్ గా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేశారు. ఈ లేన్ మొత్తం కూడా 3rd A, రోడ్ నంబర్ 3rd A. ఎక్కడ కూడా అసలు ఓపెన్ ప్లాట్ లేదనమాట. ఇది ఒక్కటే ఓపెన్ ప్లాట్ ఉంది. సో వేరేజ్ ఈ రోడ్ ఏదైతే చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసరికి 30 feet వైడ్ రోడ్, మంచి సిసి రోడ్ వేశారు. శాలివాహన బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వేసిన కూడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. కాలనీ అయితే చాలా పెద్ద రోడ్స్, గీరినతో చాలా నీట్ గా ఉంది. వెల్ వ్యూవర్స్, ఇంద్రప్రస్థ కాలనీలో ఉన్న ఈ యొక్క ప్లాట్ కి రావడానికి ఎలా వస్తాము, ఎంత డిస్టెన్స్ లో వస్తాము అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాము. అయితే నేను ఫ్రమ్ చంపాపేట వచ్చాను. చంపాపేట నుంచి వచ్చినా సరే లేదా ఐఎస్ సదన్ నుంచి వచ్చినా సరే మనకి అక్కడ మెయిన్ రోడ్ పైన మనకి భారత్ ఫంక్షన్ హాల్ అని ఉంటుంది. దాని పక్కనే రీసెంట్ గా నమిశ్రీ వాళ్ళు ట్విన్ టవర్స్ అని 23 floors టాలెస్ట్ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ లో ఉంది. దానికి క్వైట్ ఆపోజిట్ రోడ్ లో మనం వస్తామన్నమాట. ఆ రోడ్ లో వస్తే కనుక దాన్ని వినయ్ నగర్ కాలనీ అంటారు. ఆ వినయ్ నగర్ కాలనీ దాటిన తర్వాత మనకి ఈ ఇంద్రప్రస్థ కాలనీ వస్తుంది. సో ఆ ఒక్క భారత్ ఫంక్షన్ హాల్ నుంచి కానీ నమిశ్రీ బిల్డింగ్ నుంచి ఈ యొక్క కాలనీ జస్ట్ 450 meters అంటే లెస్ దెన్ ½ kilometer డిస్టెన్స్ లో ఈ యొక్క లొకేషన్ కి మనం రావచ్చు. అదొక టైప్ ఆఫ్ కనెక్టివిటీ. అయితే మనం సైదాబాద్ నుంచి కూడా అంతే డిస్టెన్స్ లో వస్తాము. మనం దిల్సుఖ్ నగర్ నుంచి చూసుకున్నా సరే గడ్డన్నరం వయా గంగా థియేటర్ ముందు నుంచి కూడా ఈ యొక్క లొకేషన్ కి రావచ్చు. ఎటు నుంచి చూసుకున్నా జస్ట్ ½ kilometer 1 kilometer 5 to 10 minutes డ్రైవ్ లో ఈ యొక్క ప్రాపర్టీని రీచ్ అవ్వచ్చు. అయితే ఈ యొక్క ప్రాపర్టీ ఏంటి అని అంటే ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా ఉంది, అన్ని అప్రూవల్స్ తో ఉంది. సో మీకు ఫర్దర్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఐ మీన్ రేట్ పరంగా కానీ ఎంత టైంలో పేమెంట్స్ చేయాలి, ఇవంతా ఇన్ఫర్మేషన్ కూడా మేము స్క్రీన్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాము. వారికి కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వెల్ వ్యూవర్స్, మీరు కూడా మీ ప్రాపర్టీస్ ని ఇదే విధంగా ప్రమోట్ చేసుకోవాలంటే జయా టీవీని కాంటాక్ట్ చేయండి. మీకు స్క్రీన్ పైన నంబర్ డిస్ప్లే అవుతుంది. అదే విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం జయా టీవీని సబ్స్క్రైబ్ చేయండి.